మంత్రి నారా లోకేష్ చిట్ చాట్ నిర్వహించారు. శాసన మండలిలో అమరావతి చట్టబద్ధ తీర్మానం పెట్టాలి అంటున్న వైసీపీ ఫస్ట్ శాసన సభకు రావాలి అంటున్నారు. ఇంత ముఖ్యమైన కార్యక్రమం జరుగుతుంటే జగన్ బెంగళూరు వెళ్ళిపోవడం ఏంటి అంటూ ప్రశ్నించారు మంత్రి నారా లోకేష్. జగన్కు ఆత్మతో మాట్లాడే అలవాటు ఉంది అంటూ కామెంట్ చేశారు. ఆయన ఆత్మ రాత్రి ఏం చెబితే ఉదయం అది మాట్లాడతారు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బహుశా జగన్ జూమ్లో వస్తారేమో అంటూ సెటరికల్గా మాట్లాడారు మంత్రి లోకేష్. అలాగే జగన్ పరామర్శల పేరుతో వివాదం సృష్టిస్తున్నారంటూ ఆరోపించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్కు సినిమా చూపిస్తేనే 11 సీట్లకు పడిపోయారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలు తొగ్లక్ పాలనకు చరమగీతం పాడారన్నారు. అసెంబ్లీ గురించి మాట్లాడటానికి సజ్జలకు ఎటువంటి అర్హత ఉంది అంటూ మండిపడ్డారు లోకేష్. ఆయనేమన్నా ఎమ్మెల్యేగా గెలిచారంటూ ప్రశ్నించారు. రాజధానిపై వైసీపీ స్టాండ్ ఏంటి అనేది ఇప్పటికీ చెప్పలేకపోతున్నారన్నారు. పార్లమెంట్లో అన్ని పార్టీలు అమరావతికి మద్దతునిచ్చినా ఇక్కడ వ్యతిరేకించే వాళ్ళు అక్కడ మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. సీఎం ప్రోటోకాల్ మినహా అదనపు సిబ్బందిని వినియోగించడం లేదు అని చెప్పుకొచ్చారు. అమరావతికి చట్టబద్ధత ఒక్క రాజధాని రైతులకే కాదు అంటూ రాష్ట్ర ప్రజలందరికీ గుడ్ న్యూస్ అని లోకేష్ అన్నారు.